కొత్తగా ఇల్లు కట్టేవారు వీటిని చూసి సరిచేసుకోండి. నాకు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదండి. చాలామంది నా వీడియో చూస్తారు. మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ వీడియోలోనే క్లియర్‌గా చెప్తూ ఉంటాను నేను. దీన్ని పరిపూర్ణంగా 1కి 5 సార్లు చూడండి. పిల్లర్స్ ఏ విధంగా ఉండాలి? పిల్లర్స్ నిర్మాణం ఎలా చేయాలి? ఫస్ట్ పాయింట్ అండి. పిల్లర్స్ అనేది అలైన్‌మెంట్ ఇలా ఉండాలి. చూడండి. ఇలా ప్యారలెల్‌గా వచ్చేసిందండి. అలైన్‌మెంట్ ఇలా ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? వారు చేసే తప్పు చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకుందాం. ఇది వెస్ట్ ఫేసింగ్. ఇది పడమర అండి. ఇది వెస్ట్. ఇది ఈస్ట్. ఆ! ఇది నార్త్. ఇది సౌత్. సో, ఇక్కడ చేసే తప్పులు చెప్తాను. నేనే చూసి ఆశ్చర్యపోతున్నాను చాలా ఇళ్లల్లో. ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఇచ్చే దీన్ని ఇది ఉంది చూడండి. ఇది తీసేసి ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఇస్తున్నారు. ఎందుకు ఇక్కడ ఇస్తున్నారు అంటే, ఇది ఎంట్రన్స్‌కు పనిచేస్తుంది గదా! ఎంట్రన్స్‌కి వెస్ట్ ఫేసింగ్‌లో ఎంట్రన్స్ కార్ పార్కింగ్‌కు ఇది అడ్డుగా ఉంటుంది గదా! ఈ ప్లేస్ సరిపోదని చెప్పేసి ఇక్కడ కాంపౌండ్ వాల్ పక్కన ఇస్తారండి. ఇగో ఇక్కడ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఇది కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ పక్కన ఇస్తారు. మీరు గమనించొచ్చు. వెస్ట్ ఫేసింగ్ ఇళ్లలోకెళ్ళినప్పుడు నేనిది గమనిస్తూ ఉన్నాను. ఇగో ఇక్కడ ఇస్తారనమాట. ఇక్కడ ఇవ్వాల్సిన పిల్లర్‌ను తీసేసి ఇక్కడ ఇస్తారండి.